పద్మ ఓ చిన్న గ్రామంలో ఉండే పేద అమ్మాయి. ఆమె తండ్రి కూలీ పని చేస్తాడు. ఆమె స్కూల్కు వచ్చేది పాత యూనిఫామ్, ముడతలేసిన చీపురు బ్యాగ్, చీరుపడ్డ బూట్లతో. కాని పద్మకి చదువు అంటే చాలా ఇష్టం. పద్మతో క్లాస్లో ఉండే పాయల్ మాత్రం ధనిక కుటుంబానికి చెందింది. కొత్త యూనిఫామ్, మెరిసే జుట్టుకు బ్యూటిఫుల్ క్లిప్స్, రంగురంగుల పెన్సిల్ బాక్సు అందరికీ ఆ అమ్మాయి ఆకర్షణగా ఉండేది. ఒకరోజు టీచర్ చెప్పారు, రేపు డ్రాయింగ్ పోటీ ఉంది పిల్లలు. అందరూ కలర్ పెన్సిళ్లు తీసుకురావాలి. అందరూ ముచ్చటగా మాట్లాడుతుండగా పద్మ మాత్రం మౌనంగా ఉంది. ఆమె దగ్గర కలర్ పెన్సిళ్లు లేవు. ఉన్నదంతా ఓ చిన్న పాత పెన్సిల్ మాత్రమే. ఈ విషయాన్ని పాయల్ గమనించింది. తానున్న రెండో సెట్ కలర్ పెన్సిళ్లను తీసి పద్మ బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టింది. స్నేహభావంతో అందించిన ఆ సహాయం పద్మ మనసులో గాఢంగా మిగిలిపోయింది. రెంపటినాడు పోటీ జరిగింది. పిల్లలు బొమ్మలు వేశారు. పాయల్ ఓ దేవత బొమ్మ వేసింది, శుభ్రంగా, అద్దంలా మెరిసే రంగులతో. కాని పద్మ వేసిన బొమ్మ ప్రకృతి సౌందర్యం, పర్వతాలు, నదులు, పక్షులతో జీవంగా కనిపించేది. జడ్జిలు గమనించారు. ప్రతి బొమ్మను చూసి తీర్పు చెప్పారు. మొదటి బహుమతి పద్మకే లభించింది. పద్మ స్టేజ్ మీద నిలబడి బహుమతి అందుకుంది. ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. పక్కన పాయల్ స్నేహభావంతో నవ్వుతూ గర్వంగా చూసింది. పద్మ విజయం వెనక పాయల్ చేసిన చిన్న సహాయం ఒక పెద్ద పాత్ర పోషించింది. ఆ రోజు స్కూల్లో ప్రతి ఒక్కరూ స్నేహం అనే మాటకు ఒక అర్థాన్ని తెలుసుకున్నారు, పంచుకోవడం.